సంగారెడ్డి డిఎంహెచ్ఓ వసంతరావు భాగోతం బట్టబయలైంది. గతేడాది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారం డబ్బులను కాజేశారు వసంతరావు. బదిలీపై వెళుతున్న ఆయనను బాధిత కుటుంబీయులు నిలదీయడంతో డిఎంహెచ్ఓ నిర్వాకం బయటపడింది. గతేడాది నవంబర్ 18న సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చొరవతో మృతుడికి, కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది ఆసుపత్రి యాజమాన్యం. కల్పిస్తున్నా నువ్వు రూపాయలుగా మాట్లాడితే వాడనికి ఎవరు లేడు, తగ్గేవాళ్ళు లేడుగా అంటే 5 రూపాయలుగా మాట్లాడుతున్న సంగతి ఇంకా మంచిదే. నువ్వు ఆయన వచ్చిన తర్వాత పోదాం. సరే వచ్చిన తర్వాత పోదాం. ఆగండి, నీ నోటికే మాట వచ్చిన తర్వాత నాటకాలు చేస్తున్నారు. అవి బండ్లే కూర్చోపోదాము, ఆడికి వస్తపోదాము. అయితే ఆసుపత్రి యాజమాన్యం 15 లక్షల రూపాయలను నేరుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసింది. మిగిలిన 10 లక్షల రూపాయలను అప్పుడే డిఎంహెచ్ఓ వసంతరావుకు అప్పగించింది. ఆ తర్వాత గత కొన్ని నెలలుగా మృతుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన నగదు కోసం డిఎంహెచ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వసంతరావు ఇవాళ రేపో ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నారు. తాజాగా డిఎంహెచ్ఓ వసంతరావు సంగారెడ్డి నుండి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు డిఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకుని వసంతరావును నిలదీశారు. బాధితుల ఆగ్రహాన్ని గమనించిన వసంతరావు అప్పటికప్పుడు తన వద్ద ఉన్న 5 లక్షల రూపాయలను బాధితులకు చెల్లించారు. మిగిలిన 5 లక్షల రూపాయల నగదును జూన్ 10వ తేదీలోపు ఖచ్చితంగా చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు శాంతించారు.